మీరు ఏ విష్ణువు అవతారం ఉన్న గుడికి వెళ్ళినా గర్భగుడి గుమ్మానికి అటు ఇటు 4 చేతులతో ఇద్దరు గాడ్స్ లాగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? వాళ్ళే జయ విజయులు, వైకుంఠ ద్వారపాలకులు. ఒకరోజు బ్రహ్మకుమారులైన శనక, సనాందన, సంత కుమార, సంత సుజేత అనే నలుగురు ఋషులు వైకుంఠానికి వచ్చారు. వీళ్ళు చూడడానికి చిన్నపిల్లల్లా ఉంటారు, కానీ అపార జ్ఞానులు. వీళ్ళని చూసి ఎవరో చిన్నపిల్లలే అని జయ విజయులు కూడా అనుకున్నారు. వాళ్ళని లోపల వెళ్ళలేకుండా ఆపేశారు. మేము బ్రహ్మకుమారులు, మమ్మల్ని ఆపుతారా అని ఋషులు అడిగితే జయ విజయులు చాలా గర్వంగా పొగరుగా ప్రవర్తిస్తారు. మీరు ఎంత గొప్పవారైనా విష్ణువు ఉన్న వైకుంఠానికి మేము గాడ్స్, సో మేము చెప్పిందే మీరు వినాలి అని ఋషులతో గొడవ పడుతూ చాలా దారుణంగా వ్యవహరిస్తారు. ఆవేశంలో వాళ్ళు చేసిన ఈ చిన్న తప్పు వాళ్ళు వైకుంఠానికి విష్ణువుకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఋషులు కోపంతో వాళ్ళకి ఇచ్చిన ఆ శాపం ఏంటో తెలుసా?